మహబూబాబాద్ జిల్లా కురివి మండలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి కుమారుడు చెరువులో పడి మృతి చెందారు. పిల్లికుంట తండాకు చెందిన భూక్య నవ్య, ఆమె కుమారుడు భూక్య అవినాష్ గ్రామ సమీపంలోని రెడ్డికుంట చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రాథమికంగా కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను చెరువులో నుంచి వెలికితీశారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక కురివిలో జరిగిన ఈ విషాదకర ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అసలు ఆ తల్లి కుమారుడు చనిపోవడానికి రీజన్ ఏంటి? పోలీసుల దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? శాలిని, ఈ మహబూబాబాద్ జిల్లా కురివి మండలంలో తల్లి కుమారుడు ఇద్దరు కూడా చెరువులో పడి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు కుటుంబ కలహాలే కారణమై ఉంటాయని చెప్పేసి ఇటు పోలీసులు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా ఈ గ్రామస్తులు చెప్తున్న గ్రామస్తుల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం కూడా ఇటు కుటుంబ కలహాలు, భర్తకు భార్యకు మధ్య ఉన్న చిన్నపాటి కలహాల వల్లనే తను మృతి చెందాలని, తనతో పాటు తన కుమారుని కూడా తీసుకెళ్లాలని ఆమె నిర్ణయించుకోవటం, కొంత మానసికంగా ఆమె వేదన అనుభవించింది కాబట్టే తన మరణానంతరం తన కుమారుడు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాడనే ఉద్దేశంతోనే తన కుమారుడితో సహా తను చెరువులో పడి సమీపంలోని అవినాష్ గ్రామ సమీపంలోని రెడ్డికుంట చెరువులో పడి గ్రామ సమీపంలోని రెడ్డికుంట చెరువులో పడి ఇటు భూక్య నవ్య, ఆమె కుమారుడు అవినాష్ ఇద్దరు కూడా మృతి చెందడం జరిగింది. అవినాష్ ను కూడా కావాలనే తనతో పాటు తన కుమారుడు కూడా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతోనే కుమారుడు తను కలిసి ఆ గ్రామ సమీపంలోని రెడ్డికుంట చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా అయితే సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా పోలీసులు అయితే ప్రస్తుతం ఆ రెడ్డికుంట చెరువు వద్దకు వచ్చి మృతి చెందిన నవ్య కుమారుడు అవినాష్ ని కూడా మృతదేహాలు బయటకు తీసి ప్రస్తుతం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఘటనపై పోలీసులు అయితే పూర్తిగా ఆ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇటు ఆ నవ్యకు సంబంధించిన కుటుంబ సభ్యులతో పాటు వారి బంధువులతో కూడా మాట్లాడుతున్నారు. ఆ గ్రామస్తులతో కూడా మాట్లాడి అసలు ఆ నవ్య చనిపోవడానికి గల కారణాలు ఏంటి, దీని వెనక ఏమైనా కుట్రకోణం దాగి ఉందా, లేదా కావాలనే తను ఆత్మహత్య చేసుకుందా, లేదా ఎవరైనా తమను చంపి ఆ చెరువులో వేశారా అని అన్ని కోణాలు కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే కుటుంబ కలహాల వల్లనే తను చనిపోయినట్లుగా అయితే ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.